ఇక ఆజ్య వాంతులు చేసుకుంటూ ఉండగా శ్రీను వచ్చి ఆజ్య ఏమైంది ఆజ్య అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. కానీ ఆజ్య సమాధానం చెప్పలేక వామిటింగ్స్ చేసుకుంటూ ఉండగా ఇక శ్రీను నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిషోర్ దగ్గరికి వెళ్లి ఆజ్య ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తూ ఉంటాడు. అది విన్న కిషోర్ షాక్ అయిపోతూ వెంటనే ఆజ్య దగ్గరికి వెళ్తాడు. ఆజ్య డాడీ శ్రీను తీసుకురాలేదు, మీరైనా తీసుకురండి అని అడుగుతూ ఉండగా నువ్వు ఇలా తొందరపడతావని నేను కల్లో కూడా అనుకోలేదు బేబీ అని కిషోర్ అంటూ ఉండగా దేనికి అని ఆజ్య అడుగుతూ ఉంటుంది. ఒక పక్క వాంతులు చేసుకుంటూనే ఎందుకమ్మా అంత టాలెంట్ నటిస్తున్నావు, కడుపులో వాడి బిడ్డను మోస్తున్నప్పుడు అని కిషోర్ అనగానే ఇక ఆ మాట విన్న ఆజ్య షాక్ అయిపోతూ తను ప్రెగ్నెంట్ కాదని చెప్తూ ఉంటుంది. అయినా కూడా కిషోర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వెంటనే ఆజ్య శ్రీను దగ్గరికి వెళ్లి నేను ప్రెగ్నెంట్ అని మా డాడీకి చెప్పావా అని అడగగానే శ్రీను సిగ్గుపడుతూ అవునని తల ఊపగానే నిన్ను అని కర్ర పట్టుకొని శ్రీనుని కొడుతూ అయిపోయావా నా చేతిలో అని శ్రీను పరిగెడుతున్నా కూడా వెంట పడుతూ మరి శ్రీనుని ఆజ్య కొడుతూ ఉండగా శ్రీను కాలు స్లిప్ అయి అక్కడ ఉన్న నొలక మంచం మీద పడిపోతాడు. ఇక శ్రీను మీద ఆజ్య కూడా పడిపోవడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు.